హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ టాక్స్. ఈరోజు నేను మీతో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకేంటి లేట్, స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో బయట క్లీనింగ్ అంతా అయిపోయింది. లాస్ట్కి ముగ్గు వేసుకుంటున్నాను. నాకు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ పూజ కోసం అయితే కొన్ని పూలు తీసుకున్నాను. మార్నింగ్ లేవగానే ఏమున్నా లేకున్నా ముందుగా అయితే ఒక టీ పడాల్సిందే. అలా పీస్ఫుల్గా కూర్చొని మార్నింగ్ టీ తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా. సర్లే, ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ దోశల్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీ చట్నీ కోసం ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడే కానీ వేడి మీద ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. పల్లీలు మొత్తం చల్లారాక మిక్సీ పట్టి చూడండి, దాని టేస్టే వేరేలా ఉంటుంది. వేయించుకున్న పల్లీలు పక్కన పెట్టుకొని ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాక అందులోనే 2-3 టేబుల్ స్పూన్ల పుట్నాలు తీసుకొని అందులోనే వేయించుకోవాలి. ఆ రెండింటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నవన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు 2-3 ఎండుమిర్చి తీసుకొని అందులో తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడాక మనం మిక్సీ పట్టుకున్న చట్నీ అందులో వేసుకోవాలి. ఇక్కడ దోశలు క్రిస్పీగా రావాలంటే నేను ఒక టిప్ చెప్తాను. దోశ పిండితో డైరెక్ట్గా అలాగే దోశలు వేసుకోకుండా ఆ పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసి చూడండి, దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. మనకి వేసేటప్పుడు పిండి అనేది కొంచెం పల్చగా ఉండాలి. దోశ వేసే ముందు వేడిగా ఉన్న ప్యాన్ పైన కొన్ని వాటర్ చల్లి అప్పుడు దోశ వేయండి, చాలా బాగా వస్తుంది. దోశలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా చెప్పండి? మా ఇంట్లో అయితే దోశలు వేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకొని అది ఆరెంజ్ కలర్ అయ్యే వరకు వెయిట్ చేసి తిప్పేసుకుంటే సరే, మన దోశ రెడీ. ఎప్పుడే కానీ నాన్ స్టిక్ గిన్నెల మీద అయినా ప్యాన్స్ మీద అయినా స్టీల్ స్పూన్స్ వాడకూడదు. అలా వాడితే దాని మీద స్క్రాచెస్ పడితే అంతే పని, అవి ఎక్కువ రోజులు పనిచేయవు. ఇక్కడ మన దోశ రెడీ. ఈరోజు సాటర్డే కాబట్టి నేను దేవుడి కోసమని కొంచెం బెల్లం అన్నం నైవేద్యంగా వండుతున్నాను. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఇందాకే అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఎప్పుడే కానీ బెల్లం అన్నంలో ఫస్ట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసేయకుండా లాస్ట్లో అంతా ఉడికాక ఒక్కసారిగా పైనుంచి వేసి చూడండి, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ దేవుడి రూమ్లో నిన్న పెట్టిన పూలన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు కానీ ముందు రోజు పెట్టిన పూలతో దేవుడికి పూజ చేయకూడదు. నేను సాయిబాబా దివ్య పూజ నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను. సో అక్కడ కనిపించే ముడుపు అదే. పూజ సామాగ్రి కానీ దేవుడి ఫోటోలు కానీ రోజు కడగాల్సిన అవసరం లేదు. వారానికి 2 సార్లు అలా కడుక్కుంటే సరిపోతుంది. నేనైతే మండే లేదా థర్స్డే ఏ రోజు కుదిరితే ఆ రోజు క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడైతే క్లీన్ చేసుకోవడం అయిపోయింది. దేవుడికి ఫ్రెష్గా తెంపి పెట్టుకున్న పువ్వులన్నీ అలంకరించుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు అంతలా పూజలు చేసుకోవడం అవసరమా అని. పూజలు చేసుకోవడం వల్ల ఏదో మిరాకిల్స్ జరిగిపోవండి, జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ అంతే. మన డే అనేది పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. పువ్వులు పెట్టుకోవడం అయిపోయింది. ఇక్కడ నేను బియ్యం పిండితో చిన్నగా ముగ్గులా వేసుకున్నాను. అంతేనండి, ఈరోజు నా పూజ కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్లో హారతి ఇచ్చేసి నేను చేసిన నైవేద్యం దేవుడికి పెట్టేశాను. పూజ అంతా అయిపోయాక అలా 2 నిమిషాలు సాయిబాబా విగ్రహాన్ని చూస్తూ ఉంటాను. అలా చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంతే అండి, దిస్ ఈస్ మై మార్నింగ్ రొటీన్. థ్యాంక్ యూ.